హాయ్ అండి. ఈరోజు నేను గుండుమేడ దగ్గర ఉన్నాను అండి. గుండుమేడ తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపాలిటీ, గుంటూరు జిల్లా. ఈ తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అండి మనకు ఉంది, 40 అడుగుల రోడ్డు ఫేసు. ఇందాక మీకు చూపించాను, మీకు సరౌండింగ్లో ఆ వెహికల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ మెడింగ్ జూనియర్ కాలేజ్. ఈ కాంపౌండ్ వాల్ ఉంది, సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్. ఇదిగోండి వాటర్ ట్యాంకు, విల్లాస్ వాటర్ ట్యాంక్, కాంపౌండ్ వాల్. ఇది సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్. ఇదిగోండి ఇల్లులు సరౌండింగ్. ఇలాగ మీకు అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి, క్రీమ్ కలర్లో. అపార్ట్మెంట్ పక్కన ఉన్నది సమృద్ధి ఇన్ఫ్రా. మళ్ళీ అక్కడ ఇల్లులు బిల్డింగ్లు కనిపిస్తుంది చూడండి, అవన్నీ మెల్లింపుడి కింద వస్తాయి. ఇక్కడ మనకి ఒక 16 సెంట్ వచ్చింది. ఇది తార్ రోడ్, ఇది 60 అడుగుల రోడ్, 60 ఫీట్ రోడ్. ఇక్కడ నుంచి 40 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇగోండి ఇక్కడ నుంచి కందసేన దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇవ్వండి మీకు పిల్లర్ పోస్తుంది చూడండి, ఈ పిల్లర్ దగ్గర నుంచి అక్కడ వరకు 40 ఫీట్ రోడ్డు. ఆ తార్ రోడ్ నుంచి 40 అడుగులు. సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ మొత్తం గుండుమేడ కదండి ఇది. మొత్తం గుండుమేడ. అదిగోండి అపార్ట్మెంట్ ఏంటంటే కన్నారెడ్డిపాలెం అంటారండి. ఎందుకంటే అపార్ట్మెంట్కి ఆనుకొని సమృద్ధి ఇన్ఫ్రా. అక్కడ తార్ రోడ్ నుంచి కనిపించలే, అక్కడ కనిపిస్తే మళ్ళీ విల్లాస్ అపార్ట్మెంట్. అది కేఎల్యూ రోడ్డు, తెనాలి రోడ్డు అంటారు. అపార్ట్మెంట్ ఉన్నది ఇవ్వండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఇటు సైడ్ కనిపిస్తుంది కేఎల్యూ యూనివర్సిటీ చివరి బ్లాక్ ఇది. ఎక్కడి నుంచి కేఎల్యూ రోడ్డు వరకు మొత్తం బ్లాకులు 8 బ్లాకులు ఉన్నాయి. ఇలాంటివి 16 సెంట్ ఏదండి. అట్టి మొక్కల కాడ నుంచి అట్టి మొక్కల దాకా, ఇటు నుంచి అటు. ఓకే. ఇప్పుడు ఇది కూడా రోడ్డేగా, మట్టి పోసింది అంటే అరటి చెట్టు నుంచి అలా తెగిద్ది. ఇది ఊరినే గడ్డి పోసుకొని వేసుకున్నారు అంతే. ఓకే. ఇదిగోండి తార్ రోడ్డు. ఇప్పుడు వెహికల్ అది చూడండి. అక్కడి నుంచి ఇది మొదటి బిట్టు కూడా చిన్నదే. దీనిలాగా ఓ 16 సెంట్లు బిట్ ఇది. తార్ రోడ్డు కనుక 16 సెంట్లు ఉంటుంది, గడ్డి పోచుంది. ఇదిగోండి ఇక్కడ ఈ అరటి తోట ఉంది కదా, ఈ అరటి చెట్టు నుంచి ఆ కంద వరకు 40 అడుగులు. తార్ రోడ్ నుంచి 40 ఫీటు. ఇదంతా అదే, ఈ మట్టి పోసిందంతా అదే అక్కడ వరకు. అటు సైడ్ ఆ అరటి చెట్టు. ఇవ్వండి 40 అడుగులు వదిలేసి 40 అడుగులకి మట్టి తీసుకొచ్చారు పోయటానికి. బిట్టం ఇది. చదరం బిట్ అండి, చాలా బాగుంది. ఇది కన్నారెడ్డిపాలెం అని అంటారు. ఇవ్వండి అటు సైడ్ కరెంట్ పోల్ ఉంది కదా, పిల్లర్ ఉంది కదా, అక్కడి నుంచి అక్కడికి అరచెట్టు వరకు 40 ఫీట్ రోడ్డు. ఇది డైరెక్ట్గా తార్ రోడ్డుకి రెండో బిట్టు. నేను చెప్పినట్టు అదిగోండి ఆ గడ్డి పోసింది. ఈ అరటి చెట్టు నుంచి అలా తిన్నగా వెళ్తే ఆ చివరి అరటి మొలకలు, అటు నుంచి అలా వెళ్తే ఈ చివరి అరటి మొలక. ఇక్కడ పిల్లర్ కూడా ఉంది, అక్కడి నుంచి ఈ అరటి మొలకలు. ఇదిగోండి ఇక్కడ పిల్లర్ ఉంది. ఇదిగోండి పిల్లర్ 4 వైపు పిల్లర్ వేసిందండి. ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్కి 40 ఫీటు. హద్దులు వచ్చేసి ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ నుంచి అక్కడ ఒక పిల్లర్ ఉంది, ఆ మూల గడ్డ దగ్గర. మళ్ళీ అక్కడి నుంచి అక్కడ ఒక పిల్లర్ ఉంది, చదరపు ముక్క. ఇవన్నీ 40 ఫీట్ రోడ్డు ఇది. ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతుంది అక్కడ తార్ రోడ్డు. ఇవ్వండి కేఎల్యూ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ ముందు అక్కడ మెడింగ్ జూనియర్ కాలేజీ. ఇదేమో సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్. ఇదిగోండి సీఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ పక్కనే. ఇవ్వండి పక్కనే ఇది సమృద్ధి ఇన్ఫ్రా. ఈ కరెంట్ పోల్స్ కాంపౌండ్ వాల్ ఉందంటే సమృద్ధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇది. ఇదిగోండి ఇది సమృద్ధి. సీఎం ఇన్ఫ్రాకి సమృద్ధి ఇన్ఫ్రా మధ్యలో బిట్టిది. కన్నారెడ్డిపాలెం సంబంధించిన ఇల్లులు, అపార్ట్మెంట్లు. ఇది చదరపు ముక్క అండి, 15 సెంట్లు. రేట్ మీకు చెప్తాను ఆగండి. డైమెన్షన్స్ అనేది స్క్వేర్ వేసుకోవటమే. 15 సెంట్లు అంటే ఎన్ని అడుగులు వస్తుందో అన్ని అడుగులని డివైడెడ్ బై మనం స్క్వేర్ చేసుకోవటం. ఎందుకంటే స్క్వేర్ బిట్ ఇది, కొలవలేను, ఆయాసం వస్తుంది.
ఎంత చెప్తున్నారండి? 10 అంటే సెంట్ 10 లక్షలు చెప్తున్నారండి. సెంట్ 10 లక్షలు. ఈ 15 సెంట్లకి సెంట్ 10 లక్షలు. 40 అడుగుల రోడ్డు. 40 అడుగుల రోడ్డు అంటే ఇది ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. ఉత్తరం ఫేసింగ్ వస్తుంది. తార్ రోడ్ నుంచి రెండో బిట్టు. సెంట్ 10 లక్షలు. పొలం 4 ఇంచుల్లో 28-30 జరుగుతుంది. అవును. 3 ఇంచుల్లో 28-30 జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటది పొలంలాగే ఉందిగా. పొలం పొలంలాగే ఉందండి. కావాల్సిన వాళ్ళు నెంబర్కి కాల్ చేయండి.